గట్లన్నీ మన రైతులు ఇక్కడ గణపరం దగ్గర రైతులు ఇద్దరి మధ్య 2 చేలు ఉన్నాయి. ఈ 2 చేల మధ్య ఇద్దరి మధ్య గట్టు ఉంటుంది కదా, ఈ గట్టుకి ఇతను కొన్ని మొక్కజొన్న పెట్టుకున్నారు. ఇతను మేజర్గా ఎక్కువ పెట్టుకున్నారు, ఇటే కాకుండా ఇటు కూడా. సో ఇద్దరి మధ్య భలేగా ఉంది చూడండి, ఇద్దరి మధ్య బాగుంటుంది. అట్లాగే మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ మీరు సో చూడటానికి బాగుంటుంది, కంకులు తినటానికైనా దేనికైనా ఓకే డన్. బట్ దీనికి ఎందుకంటే ఈ పచ్చదామ తెల్లదామ ఎక్కువ వస్తుంటుంది. సో దీన్ని కంచి పంటగా అనేది కాకుండా చూడటానికి అందంగా ఉంటుంది. బట్ మనం చేయాల్సింది అంటే నెక్స్ట్ మీరు ప్రతి రైతు ఇలా గట్టు ఉంది కదా, ఈ గట్టుకి లెఫ్ట్ రైట్లు ఇద్దరు ఆవాలు పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే మిరదోటలకి. తర్వాత ఇట్లా ఈ బంతిపూల మొక్కలు పెట్టాడు. మనకి ఎకరం పొలంలో కనీసం ఆదరణ లేకుంటే ఈ ధరణ ఒక బంతిపూల ఒక సాలు పెట్టుకొని మధ్యలో కూడా ఒక సాలు పెట్టుకుంటే రసం పీల్చు పురుగుల దాడి చాలా వరకు ఈ రెండే అంటే ఆ 3 సార్లు ఇంచుమించు 50% కంట్రోల్ చేస్తుంది. ఇట్లా ఆవాలు పెట్టుకుంటే అవతల చేలకు రాకుండా ఆవాలు కూడా మనకి మనం అనుకుంటాం తినేదానికని, కానీ తినేదానికి కాకుండా ఆవాలు చెట్ల నుంచి వచ్చే వాసన, బంతిపూల చెట్ల నుంచి వచ్చే వాసన ఈ రెండు ఎక్కువగా రసం పీల్చు పురుగులకి విరుద్ధంగా పనిచేస్తాయి. అంటే మిత్ర పురుగుల్ని ఆకర్షిస్తాయి, శత్రు పురుగుల్ని వికర్షిస్తాయి, రానికుండా చేస్తాయి. కంచి పంటగా మీరు అట్లా ప్లాన్ చేయండి. పాత రోజుల్లో ఆవాలు చాలా అక్కడొకటి పెట్టేవారు. అప్పుడు నేను మిరగాయలు కోయడానికి మొటాలు వెళ్ళేవాడిని. అప్పుడు చెప్పాకంటే అప్పుడు 35-40 తీసేవాళ్ళు. ఈ రోజుల్లో అంతా మర్చిపోయాము, అందరూ మర్చిపోయారు. ఎవరో ఒకళ్ళిద్దరే ఇలా మొక్కజొన్న కొన్ని వాళ్ళకేదో ఇట్లా అక్కడక్కడ పెట్టుకున్నారు. ఇదే బంతిపూల ఒక సాలు పెట్టుకోగలిగితే సూపర్గా ఉంటుందండి. గట్ల అమ్మటి అటు ఇటు పెట్టుకోవచ్చు, మధ్యలో ఒక సాలు పోతే పోయింది. మనం కంది సాలు పెట్టుకున్నట్టు ఒకప్పుడు కంది మధ్యలో పెట్టుకునేవాళ్ళు, ఇవాళ అది లేదు. సో అందుకని అట్లా ప్లాన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ ఇయర్ ఇలా ప్లాన్ చేయండి. ఆవాలు ప్లస్ బంతి మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది.